హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ రాజ్యసభ ఎంపీలు రిజైన్ చేసిన తర్వాత 3 స్థానాలను ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఎవరు నిలబెడుతుంది, కూటమిలో ఏ పార్టీ నుంచి వీళ్ళు నిల్చుంటారు అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ 3 రాజ్యసభ స్థానాలు అయితే ఉన్నాయి సార్. అయితే కూటమి గవర్నమెంట్ నుంచి మరి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎంపీని ప్రకటిస్తుందా, లేదా టీడీపీ 2 తీసుకొని బీజేపీకి లేదా జనసేనకు ఏదో ఒకదానికి ఒకటి ఇవ్వచ్చా, లేకుంటే టీడీపీ 3 అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా అనే చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఈ ముగ్గురు రాజ్యసభ ఎంపీలని ఏ పార్టీ ఎవరిని నియమిస్తుంది, మీరేం చెప్తారు సార్ దీనిపైన? టీడీపీకి సంబంధించి ఉన్న అత్యంత బలం ప్రకారము వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి రాజ్యసభకు కూడా. కాకపోతే ఆల్రెడీ కూటమిలో భాగం ఉంది, పైగా అన్ని ఒప్పందాలతో నడుస్తుంది. బుజ్జగింపులు, రెబల్స్గా మారిన వాళ్ళకి ఏదో మాట అభయహస్తం ఏదో ఇచ్చే ఉంటారు, వాళ్ళని రాజ్యసభకు పంపించాలని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుందిగా. సో ఆ నేపథ్యంలో టీడీపీ ఇప్పటికే మొదటి నుంచి కూడా కసరత్తు చేస్తూ వాళ్ళకి చెప్తూనే ఉంది. సీనియర్స్ అందరూ కూడా పార్టీ పటిష్టానికి, పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంఖ్య ఆమోద సంఖ్య అదే మెంబర్షిప్లు తీసుకోవడానికి ఆ భాగంగా పెంచడానికి వాళ్ళకి పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ సీనియర్స్ని కొంచెం ఏదో ఒకటి అధికారికంగా ఇస్తే వాళ్ళు కొంచెం చల్లబడతారు. వాళ్ళ యొక్క సలహాలు విధి విధానాలు కూడా అవసరం కూడా పార్టీకి. సో ఆల్రెడీ మొన్న 3 టీడీపీ 2 తీసుకుంటే ఆ మిగిలిన ఒకటి జనసేనకి ఇవ్వాలి వాస్తవానికి. ఎందుకంటే టీడీపీ జనసేనకు ఉన్న బలం ప్రకారమే బీజేపీ కూడా రాష్ట్రంలో ఆ మాత్రం సీట్లు సంపాదించుకునేది అనేది వాస్తవానికి ఆ ఫేవర్ మీద, లేకపోతే అంత బీజేపీ అన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. అయితే దాని ప్రకారంగా ఇక్కడ జనసేనలో కూడా చాలా బుజ్జగింపులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఒకటి ఇస్తే బాగుండంటే, ఇలా ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, సరే ఆ 3 ఖాళీ అవుతున్న 3లో ఒకటి బీజేపీ నుంచి ఖాళీ అవుతుంది. అది కూడా ఎవరు, మన బీసీ కృష్ణయ్య గారిది ఖాళీ అవుతుంది కాబట్టి అది బీజేపీకే కేటాయిస్తే బాగుంటుందని బీజేపీ వాళ్ళు పట్టుపడుతున్నారు. అరే మాకు రావాల్సిన, మేము పోటీ చేయాల్సిన లోక్సభ స్థానాలు కూడా తగ్గించుకున్నాము, 28-30 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసుకున్నా కూడా 21 కుదించుకున్నాము, 3 లేదా 4 లోక్సభ స్థానాలు అనుకున్న దానికి కనీసం 2కు పరిమితం అయ్యాము, మీకు ఇచ్చాము మిగతావి. సో ఇలాంటి సందర్భంలో మాకు మీరు కేటాయించాలి కదా అనేది జన సైనికుల యొక్క అభిప్రాయం. బీజేపీలోంచి ఖాళీ అవుతుంది కాబట్టి బీజేపీకి రాజ్యసభలో కొంచెం ఈ వైసీపీ వాళ్ళని కూడా వెనకేసుకు రావడానికి బీజేపీ రాజ్యసభ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. ఈసారైనా సొంతంగా పుంజుకుందాం, ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకూడదు అనేది బీజేపీ యొక్క ఆలోచన. సో టీడీపీకి 2 కన్ఫర్ము, బీజేపీయా జనసేన అనేది కొంచెం ఒకళ్ళు ఇలా మాట్లాడితే ఒకళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన వర్మ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేశారని అందరికీ తెలుసు. పిఠాపురం వర్మ గారు అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికి తెలిసింది. మరి ఆయనకి ఏదో ఇవ్వాలిగా, అంటే మేబీ ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి రాజ్యసభ. మొన్న ఎమ్మెల్సీ అన్నారు, ఎక్కడ ఆయన పేరు వినబడలేదు. మరి ఆయన ఎందుకు అట్లా పెట్టారు, ఎటువంటి కీలక బాధ్యత ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉంటుంది. అంటే సగటు ఓటర్గా ఒక డౌట్ అది. సో ఇట్లాంటి చాలా ఉన్న ఎలిగేషన్స్ జనసేనలో కూడా చాలామంది బుజ్జగింపులు, కాంప్రమైజ్ అవ్వడం, ఇంకొంతమంది వారం లేక పార్టీ ఫిరాయింపుల కింద వేరే పార్టీకి వెళ్ళిపోవడం గట్రా జరిగాయి. అయితే ఇప్పుడు టీడీపీ 2 దక్కించుకుంటే ఇది బీజేపీ నుంచి ఖాళీ అవుతుంది కాబట్టి బీజేపీకి ఇవ్వాలా, లేదా బీజేపీ కోసం జనసేన సార్వత్రిక ఎన్నికల్లో త్యాగం చేసింది కాబట్టి జనసేన నుంచి వ్యక్తిని ఎవరినైనా ఎంపీ చేయాలనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మేబీ కూటమిలో ఏదైనా డెసిషన్ తీసుకునే భాగంగా బాబు గారు డెసిషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి, ఎందుకంటే బొత్స గారు మీద ఎమ్మెల్సీగా పోటీ చేసే విషయంలో కూడా బాబు గారు నిర్ణయం తీసుకున్నారట, మనం ఏం పోటీ చేయొద్దు వదిలేసేయండి అని. సో ఇటువంటి నేపథ్యంలో బాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా కీలకంగా మారబోతుంది. ఇదిలా ఉంటే టీడీపీలో 2 ఉన్నాయి కదా, 2 మనకు దక్కుతాయని సీనియర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాజీ ఆర్థిక మంత్రి గారు యనమల గారు ఉన్నారు, దేవినేని ఉమా గారు ఉన్నారు, మన ఒకప్పటి సెంట్రల్ మినిస్టర్ మాజీ కేంద్ర మంత్రి మన పేరు అశోక్ గజబిరాజు గారు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే అయ్యారు. ఇతను సెంట్రల్ మినిస్టర్గా విమానయాన శాఖకు చేశారు, ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు, చాలా సీనియర్గా ఉన్నారు. మరోవైపు 2 ఏళ్ళు పూర్తయి ఇంకా 4 ఏళ్ళు కొనసాగే వాళ్ళు ఉన్నారు, 4 ఏళ్ళు పూర్తయి ఇంకా 2 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 6 ఏళ్ళు కదా రాజ్యసభ. సో వాళ్ళు ఎవరినైనా తప్పిస్తే ఎవరికి ఇద్దామా అని అంటే, ఒకవేళ వాళ్ళ పదవి పూర్తయినా తప్పిస్తే కరెక్ట్ కాదు. పదవి పూర్తయినా వాళ్ళు ఎప్పటి నుంచో స్టాండర్డ్గా పార్టీతో నమ్ముకొని ఉన్నారు, సెంట్రల్లోనూ స్టేట్లోనూ బలం లేకపోయినా పార్టీ కోసం పాటుపడ్డారని
వాళ్ళ మీద ఒక సాఫ్ట్ కార్నర్తో బాబు గారు వాళ్ళని కదిలించే ప్రయత్నం చేయట్లేదు. మరి ఎవరిని ఇస్తారు? ఈయన యనమల రామకృష్ణ గారినా, లేదంటే మరోవైపు గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తుంది. బట్ గల్లా జయదేవ్ రాజకీయాలు వద్దు కదా అనుకుని ఆయన వెళ్ళిపోయారు. కానీ గల్లా జయదేవ్ గారికి ఎంపీగా ఇస్తారా, లేదా రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి రాష్ట్రంలో పెట్టే కంపెనీస్ ఇండస్ట్రీకి సంబంధించి ఢిల్లీలో లాబింగ్ చేయడానికి, ఢిల్లీ పెద్దలతో మాట్లాడడానికి టీడీపీ తరఫున ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. సో ఆ కీలక పదవి డైరెక్ట్గా పార్టీ తరపున ఉంటే అంత వెయిటేజ్ ఉంటుందా, ఉండదా? లేదా రాజ్యసభ సభ్యుడు అంటే ఆ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ రాజ్యసభ సభ్యుడితో పాటు ఈ పదవులు కూడా, ఈ పనులు కూడా గల్లా జయదేవ్కి పురమాయించాలనేది ఒక ఆలోచన. సో టీడీపీలో ఏదో ఉంది. మరోవైపు జనసేనకే దక్కాలి, బీజేపీ రిజైన్ చేసి కృష్ణయ్య గారు రాజీనామా చేసినా జనసేనకే దక్కాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండో సోదరుడు నాగబాబు గారు సిద్ధంగా ఉన్నారు రాజ్యసభ సీటు కోసం కూడా. ఆయన కూడా ఎప్పటి నుంచో దాని మీద కచీఫ్ పెట్టున్నారు. ఆయన తరపున పవన్ కళ్యాణ్ గారు కూడా రికమెండ్ చేస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద కూటమి ఏర్పడిన తర్వాత నిజంగా నామినేటెడ్ పోస్టులు కానీ, సీట్ల భర్తీ కానీ, ఎవరెవరికి ఏది కేటాయించిన విషయంలో అధినేతలకి కత్తి మీద సాములాగే. అంటే ఒకడికి ఇచ్చి ఒకడికి ఇవ్వకపోతే వెంటనే ఏమంటాడు, వీడు ఆడేదో డబ్బులు తీసుకున్నాడు అనేస్తాడు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు తీసుకున్నారు, అదంతా ట్రాష్. అది ఖచ్చితంగా ఒకే ఊర్లో మీరు బాగా పనిచేశారు, ఆయన అల్లు అరవింద్ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు, ఎవరికి ఫేవర్గా ఉంది, ఆదిత్యకు ఉంది, సరే ఆదిత్య కేటాయిద్దాం. ఈ జగదేవ్కి డబ్బు పరపతి ఉంది కానీ సరిగ్గా సర్వీస్ చేయలేదు, ప్రజల్లో పేరు లేదనుకోండి, నేను వెంటనే నాకు ఇస్తాను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు, ప్రజలకు సేవ చేశారని. అప్పుడు నేనేమంటాను, ఆదిత్య దగ్గర డబ్బులు నొక్కేసి ఉంటారు అందుకే ఆయనకి ఇచ్చారా, లేకపోతే నాకేం తక్కువ అంటాడు. వీడి మైనస్లు, వీడికి ఉన్న ఇవి డీమెరిట్లు ఎవడూ ఒప్పుకోడు కదా. సో ఇట్లాంటివి పోర్ట్రే అయిపోతుంటాయి. కాబట్టి అది ఒకవైపు నాగబాబు గారి పేరు వినిపిస్తుంది. టీడీపీలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్న యనమల గారు లాంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది. ఇప్పుడు ఆయన నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు. ప్రతి జిల్లాకు కూడా ఒక్కొక్కరుగా కనబడుతూనే ఉన్నారు మనకి. ఎప్పటి నుంచో పార్టీ కోసం సేవలు అందించే వాళ్ళు, పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు.